రంగనాయక దేవికి అంగనలు కూడి రంగుగా కొనియాడరే మంగళమ్మని పాడి ఆడరే రంగనాయక దేవికి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం నీరాజనం నెలకొన్న కర్పూరపు నీరాజనం నీరాజనం అలివేలి తురుమునకు హస్తకమరంబునకు అలివేలి తురుమునకు హస్తకమరంబునకు నిలుపు మాణిక్యముల నీరాజనం నీరాజనం. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది లాస్ట్ రోజు లడ్డు వేలం పాట జరిగిందండి. ఆ విశేషాలు కూడా మీకు చూపెట్టాలి కదా అని లేట్గానైనా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇందాక అమ్మాయి చాలా చక్కగా పాడింది కదండి, ఆ పాట కూడా మీరు వింటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక మా కాలనీలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దీనికి కాలనీ వాసులంతా ఇంకా కమిటీ మెంబర్స్ అంతా కలిసికట్టుగా అన్ని పనులు చేసుకొని దిగ్విజయంగా ముగించుకున్నాము. ఇంకా లడ్డు వేలం పాట కూడా మీరు చూడండి. మరి లడ్డు వేలం పాట స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదము లడ్డుక హస్త గణపతి ప్రసాద వేలం పాట కార్యక్రమం పేర్లే అక్కడ అమెరికా రండిగా. తాడూరు శ్యామల సుధాకర్ దంపతులు 15,016 రూపాయలు. బాబన్న ఇంటి పేరు ఏంటి? బాలబైన బాబు 20,000 రూపాయలు. అలాంటి స్వామివారి మహాప్రసాదం స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ లడ్డు వేలంపాట జరుగుతుంది. 21,016 రూపాయలు, 22,016 రూపాయలు శివరామకృష్ణ గారు, 22,016 రూపాయలు శివరామకృష్ణ గారు. రెండవసారి 22,016 రూపాయలు రెండవసారి. ఇంకా 22,016 రూపాయలు శివరామకృష్ణ గారు రెండవసారి. అలా చెప్పనా? 22,016 దండం పెడతాను. దండానికి 5,000 కావాలన్నా ఏంది? నువ్వు అమౌంట్ చెప్పు. మరి 16 రూపాయలు రెండోసారి. 22,016 రూపాయలు రెండోసారి. ఇంకెవరు లేరా? ఇక ఈసారి మరి ఆపేద్దామా? దీంతో లడ్డు వేలం పెద్ద పూర్తి అవుతాయి. రెండు కాయలు ఇవన్నీ అవసరం లేదు. పాడినప్పుడు 22,016 రూపాయలు రెండోసారి. మూడోసారి జయ బోలో గణేష్ మహారాజ్కి, వరసిద్ధి వినాయక స్వామి మూర్తికి. వచ్చే సంవత్సరం కల్లా పాలు పొంగించి గృహప్రవేశం చేసుకోవాలి శివరామకృష్ణ గారు. సెకండ్ ఇవ్వండి. గట్టిగా సపోర్ట్లతో కోర్పు విజయలక్ష్మి వీరరామకృష్ణ దంపతులకు
కంగ్రాట్, శుభం భవం. కమిటీ వారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. నీ పక్కన నాకు కూడా ఇల్లు దొరకాలి ఇక్కడ మీతో పాటుగా. జై గణేశస్య ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు. ప్రతి సంవత్సరం కూడా అభిలాష్ శర్మ గారు మా కాలనీలో ఉదయం సాయంత్రం మరియు స్పెషల్ పూజలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తారు వినాయకుడికి. ఈసారి మేము ఏమేం చేసుకున్నామంటే గరిక పూజ చేసుకున్నాము, 1,00,000 బిల్వార్చన చేశాము, 1,00,000 పుష్పార్చన చేశాము, ఇంకా గణపతి హోమం చేసుకున్నాము. ఇంకా లాస్ట్ రోజేమో వినాయకుడి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజు నేను వీడియో తీయలేకపోయానండి, అందుకని అది వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇంకా గణపతి హోమం కూడా వీడియో తీయలేదు, ఇక ఉన్నవి మాత్రం పెడుతున్నాను. ఇంకా భోజనాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి మా దగ్గర. ఇంకా వడ్డించే వాళ్ళు కూడా చాలా సిస్టమేటిక్గా అందరికీ పెడతారు. 9 రోజులు కూడా రోజు సాయంత్రం ఇక్కడ అన్నప్రసాద వితరణ చాలా చక్కగా జరిగిందండి. ఇంకా 9 రోజులు నేను పెట్టలేదు, కానీ ఈ వీడియోలో మాత్రం కొంచెం చూపిస్తున్నాను అన్నప్రసాద వితరణ. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరు వీడియో చూసేటప్పుడు కింద కామెంట్ అని వస్తుంది, అక్కడ కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. మరిన్ని మంచి మంచి వీడియోలు తప్పకుండా మీరు చూస్తారు. ఈ 9 రోజులు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగడానికి కారణం ఈ కమిటీ మెంబర్స్ అండి. వీళ్ళందరినీ వీడియో తీశాను చూడండి. అందరూ కూడా ఒక పెళ్ళిలో ఎలా కలిసిమెలిసి తలా ఒక పని చేస్తారో వీళ్ళు కూడా అలాగే పని చేశారండి. అందుకే మేము సక్సెస్ఫుల్గా ఈ 9 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. కమిటీ మెంబర్స్ అంటే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదండి. ఆ రోజు ఉన్న వాళ్ళని మాత్రం తీశాను, కొంతమంది మిస్ అయ్యి ఉంటారు.